టోల్ గేట్ అండి, చాలా త్వరగా అయిపోతుంది, ఎక్కువ టైం తీసుకోవట్లేదండి. ఫాస్టాగేనండి అందరూ. ఫాస్టాగ్ లేకపోతే కనుక ఇక్కడ ఎవరు లేరు, డబల్ ఛార్జ్ పడుతుందేమో, కొంచెం చూసుకోండి. వచ్చింది ఇదేదో పాలేరు అంటండి, 5 కిలోమీటర్లు లెఫ్ట్కి వెళ్ళాలంట. ఖమ్మం 33 కిలోమీటర్స్ అండి. పెట్రోల్ బంక్స్ కూడా చాలా నిండుగా ఉన్నాయండి, ఫుల్గా పోసుకోవడం వెళ్ళిపోవడం. సైడ్కి వెళ్ళిపోతుంది. ఓకే గుట్టు. ఇక్కడ టోల్ ప్లాజా కూడా ఉన్నానండి, ఇంకో 1 కిలోమీటర్ అంట. ఛార్జెస్ అన్నీ నేను లాస్ట్లో చెప్తాను, వీడియో లాస్ట్లో. షార్ట్ వీడియో 55 సెకండ్స్ అంట. ఎంత అయిందని నేను మొత్తం ఖర్చు చెప్తానండి. అటు ఇటుగా 12,000 పెట్టి పెట్రోల్ కొట్టించానండి ఫోన్లో. ఒక బోర్డు పెట్టి ఇది కొట్టి 120 రూపీస్ అండి, 180 రూపీస్ అండి. మంత్లీ పాస్ అయితే 4,000 అండి. చూసారండి 6 క్యాబినెట్స్ ఉన్నాయండి. ఏ వేళ వెళ్ళినా పర్లేదు. సో ఇలాంటి ప్లేసుల్లో మనకి ట్రాఫిక్ జామ్ అవ్వదు అనమాట. 4 మూసేసారండి. నేను యూట్యూబర్ అవుదాం అనుకుంటున్నాను, అందుకని మా పిన్ని ఛానల్ అండి ఇది. లెట్ స్టిచ్ కుక్ అండ్ వాచేనా అదేనండి. ఏదో కొంచెం అలా నేర్పిస్తున్నది మా పిన్ని వంటలు బాగా చేస్తుందండి. మా మమ్మీ కూడా బాగా చేస్తుంది, కానీ ఆవిడ కొంచెం వీడియో అంటే సిగ్గండి, ఆవిడ సిగ్గుపడుతుంది. అందుకని మేము మేము పెట్టేస్తున్నామండి. రోడ్డు మాత్రం బ్రహ్మాండంగా ఉందండి, కళ్ళు మూసుకున్నాక వెళ్ళిపోయాను. ఒకటివా ఫ్రెండ్స్, వినాయక చవితికి మంచి ప్రసాదాలు చేసి పెడతానండి. అంతవరకు ఇక్కడ ఐడియల్స్ చూడండి ఎలా ఉంటుంటే రోడ్డుకి అటు ఇటున. కార్లో పడితే ఎక్కించుకు వెళ్ళిపోవచ్చండి, లేకపోతే మట్టి వినాయకుడు నేను ఎక్కువ ఇచ్చేస్తుంటాను. మీకు ఆ వీడియో వస్తుందండి, ప్రిపేర్ చేస్తున్నాను. వంటలు ఈరోజు నుంచే చేశాను, అయినవన్నీ అప్లోడ్ చేసేస్తానండి.